ఫ్రెండ్స్ వెల్కమ్ టు సలీం ఆటో ఎలక్ట్రికల్స్ రాజంపేట. మన దగ్గర చూడండి ఓవర్స్ వ్యాగన్ పోలో ఒకటి వచ్చింది. దీనికి కస్టమర్ కంప్లైంట్ ఏమంటే వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత బండి అంతా వైబ్రేషన్ ఉంది అని చెప్పి కస్టమర్ వచ్చారు. చెక్ చేస్తే ఇంజిన్ వైబ్రేషన్తో బండి అంతా వైబ్రేషన్ వస్తుంది. దీని ప్రాబ్లం ఏమంటే చూపిస్తా చూడండి. మీకు ఇక్కడ చూడండి వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత చెక్ లైటు, రింగ్ లైట్, స్ప్రింగ్ లైట్ రెండు కొట్టుకుంటున్నాయి. బండి అంతా చూడండి వైబ్రేషన్, చాలా వైబ్రేషన్ అనేది. చూడండి స్టార్ట్ అయిన తర్వాత ఈ చెక్ లైట్, ఈ వైరింగ్, స్ప్రింగ్ లైట్ రెండు కొట్టుకుంటున్నాయి. వైబ్రేషన్ ఉన్నది బండి అంతా అంటారు. చూడండి బండి ఎంత వైబ్రేషన్ ఉంది. ఇది దీనికి సిస్టమ్ కనెక్ట్ చేసి చెక్ చేద్దాం ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో. చూడండి అన్నిట్లో బ్రేక్లో, ఎలక్ట్రికల్ కంట్రోల్లో, ఎయిర్ బ్యాగ్లో, పవర్ స్టీరింగ్లో, ఇన్ క్లస్టర్లో అన్నిట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి అన్ని రెడ్ ఫాల్ట్స్ ఉన్నాయి. కానీ మనకు దాంతో పని లేదు. మళ్ళీ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ వైబ్రేషన్ ఎందుకు వస్తుంది దాంట్లో చెక్ చేద్దాము. ఇంజిన్ ఓకే, ట్రబుల్ కోడ్స్ చూడండి యాక్టివ్లో ఉన్నది. ఇది యాక్టివ్ స్టేటస్లో ఉన్నది. సిలిండర్ నెంబర్ 2 ఇంజెక్టర్ సర్క్యూట్ అంటుంది. ట్రబుల్ కోడ్ వచ్చి P020200 కంప్లైంట్. ఇది దీనికి వైరింగ్ ప్రాబ్లమా లేకుంటే ఇంజెక్టర్ ప్రాబ్లమా, ఎలా చెక్ చేసుకోవాలా, ఎట్లా చూసుకోవాలని చెప్పి నేను మీకు చూపిస్తాను. మీరు చూడండి ప్రాబ్లం ఎక్కడ చూపిస్తా. చూడండి మీకు ఇవి రెండు వస్తాయి ఇంజిన్లో. దీని మూలంగా ఇంజెక్టర్లు సరిగ్గా పనిచేయకుంటే బండ్లు వైబ్రేషన్ వస్తాయి. ఇంజిన్ కూడా ఎట్లా వైబ్రేషన్ చూపిస్తా చూడండి మీకు. ఒకసారి క్లియర్ చేసి చూద్దాము. క్లియర్ అయిన తర్వాత వైబ్రేషన్ తగ్గుతుందా లేదంటే అట్టే ఉంటుందా, లేకుంటే ట్రబుల్ కోడ్ పోతుందా లేదా అనేది ఎర్ఎస్ కోడ్స్. ఓకే, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ట్రబుల్ కోడ్ చెక్ చేద్దాము. చూడండి ట్రబుల్ కోడ్ అనేది డిలీట్ కాలేదు. అది యాక్టివ్లో ఉన్నది. సిలిండర్ నెంబర్ 2 సర్క్యూట్ ఓపెన్ ఉన్నది. క్లియర్ చేసామని పోలే కాబట్టి 100% కంప్లైంట్ అయితే ఉంది బండిలో. ఒకటి వైరింగ్ అయినా చెక్ చేసుకోవాలా లేదంటే ఇంజెక్టర్ అయినా పోయి ఉంటుంది. అటు చెక్ చేసుకునే విధానం ఏంటో మీకు చూపిస్తా చూడండి. నేను చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు చెక్ చేసుకునే విధానము, ఇంజెక్టర్ సప్లై వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకునే విధానం ఎట్టంటే చూపిస్తా చూడండి. ఇది ఫస్ట్ నాజల్, దీన్ని ఇంజెక్టర్ అంటారు. ఇది ఫస్ట్ ఇంజెక్టర్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. మేము స్కానర్ తగిలించిన తర్వాత ఏం ప్రాబ్లం చూపిస్తుంది. ఇంజెక్టర్ నెంబర్ 2 అంటే ఈ నెంబరు, ఈ సెన్సార్ అనేది ఈ ఇంజెక్టర్కి కరెంట్ రావడం లేదని చెప్పి చూపిస్తుంది. మేబీ కరెంట్ వస్తుందా లేకుంటే ఇంజెక్టర్ వర్క్ కాలేదని మీకు ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి నేను చూపిస్తా చూడండి. ఈ సాకెట్ పెరిగేసి దీన్ని చూడండి ఇట్లాంటి లైట్ ఒకటి తీసుకోవాలా. తీసుకొని ఈ రెండిట్లో 2 వైర్లు పెట్టేసి